హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఒక 10 బెస్ట్ మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్స్ని అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో పెన్నీ స్టాక్స్ అంటే చాలామందికి ఒక రాంగ్ ఒపీనియన్ ఉంటుంది, ఎందుకంటే 1-2 రూపీస్ స్టాక్స్ జీరో అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అని. సో రియల్ అండి, పెన్నీ స్టాక్స్లో జీరో అయిపోయే ఛాన్సెస్ హెవీగానే ఉంటుంది. కానీ రిమెంబర్, ఇప్పుడున్న మల్టీ బ్యాగర్ స్టాక్స్ అన్నీ కూడా ఒకప్పుడు పెన్నీ స్టాక్సే. సో మనకి మంచి మల్టిప్లై అవ్వాలంటే మన క్యాపిటల్ పెన్నీ స్టాక్స్లో కూడా కొంత అమౌంట్ని అయితే ఇన్వెస్ట్ చేయాలి, నాట్ ఆల్ ద అమౌంట్. సో ఈ వీడియోలో అయితే 10,000 రూపీస్తో ఇనిషియల్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి మంత్లీ ఒక 10,000ని మంత్లీ ఒక 1,000ని ఎలా సిప్ చేయాలో అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెలెక్షన్ ఆఫ్ ద స్టాక్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా అల్టిమేట్లీ 1 రూపీ, 10 రూపీస్, 15 రూపీస్ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో ఇవి మల్టీ బ్యాగర్ అవుతాయి అని కాదండి. ఆ స్టాక్స్లో అప్పులు ఎలా ఉన్నాయి, వాటిలో ప్రమోటర్ హోల్డింగ్ ఎలా ఉంది, అంతేకాకుండా వాటి ఆపరేషన్స్ నుంచి వస్తున్న ప్రాఫిట్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మనం కన్సర్న్ చేసిన తర్వాతనే ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలండి. సో 30 రూపీస్ బిలో ఉన్నాయి కదా అని చెప్పేసి మొత్తం అమౌంట్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టలేము. సో లిమిటెడ్ అమౌంట్ని చాలామంది స్టూడెంట్స్ మెసేజెస్ చేస్తూ ఉన్నారు. సో వీఆర్ స్టడీయింగ్ అండి, మా దగ్గర పాకెట్ మనీకి మంత్లీ 1,000, 2,000 ఉంటుంది, సిప్ చేయాలనుకుంటూ ఉన్నామని. అలాంటి వారి గురించి, ఎందుకంటే వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది. సో రిస్క్ తీసుకునే కెపాసిటీ కూడా ఉంది. ఇప్పుడు నాన్ రిస్క్ పర్సన్స్ అనమాట వాళ్ళందరూ, ఎందుకంటే పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి 1-2,000 వాళ్ళ పాకెట్ మనీని ఇన్వెస్ట్ చేసినా కూడా తప్పేం లేదండి. సో ఇన్వెస్ట్ పర్పస్లో వాళ్ళు ఆలోచించడమే గొప్ప విషయం. సో అట్లాంటి వారి గురించి ఈ వీడియో అయితే చాలా యూజ్ఫుల్ ఉంటుందండి. సో ఈ 10 స్టాక్స్ని ఎంత ఎఫిషియెంట్గా నేను సెలెక్ట్ చేశాను అనేది మీరు ఫార్ములాస్తో చూడొచ్చు. లోవర్ డెట్ స్టాక్స్ అండి, జీరో ప్లెడ్ స్టాక్స్, హై ఓపీఎం ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది హైగా ఉండేలా చూశాను. సో అల్టిమేట్లీ అప్పులు లేవు అంటే కంపెనీ ఇంట్రెస్ట్ చెల్లించాల్సిన అవసరం లేదు. జీరో ప్లెడ్జ్ అంటే ప్రమోటర్స్ దగ్గర క్యాష్ అనేది ఇన్ హ్యాండ్స్ ఉంది, సో తాకట్టు పెట్టట్లేదు షేర్స్ని. హై ఓపీఎం, ఆ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తున్న, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఏదైనా ప్రోడక్ట్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది హై ఉందా లేదా అనేది మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట. సో వన్స్ కంపెనీ అనేది సేల్స్ బాగా చేస్తుంది అంటే కాదండి, దాని నుంచి ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి అంటేనే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అట్లాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇనీషియల్గా మీ దగ్గర ఒక 10,000 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను. సో నాన్ రిస్క్ మనీ ఎంత ఉన్నా సరే, 10,000 అయినా, 15,000 అయినా, 20,000 అయినా, ఈ 10 స్టాక్స్లో ఈక్వల్ అమౌంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చండి. దాంట్లో ఎవ్రీ మంత్ 1,000 సిప్ చేయవచ్చు. ఎలా సిప్ చేయాలనేది కూడా చెప్తాను. ఏ స్టాక్లో సిప్ చేయాలని. 1,000తో 10 స్టాక్స్ కొనలేము కదండి అంటే కొనలేమండి, ఎందుకంటే ఈ స్టాక్ ట్రాన్సాక్షన్కి మనకి సర్వీస్ ట్యాక్స్ పడుతూ ఉంటుంది. సో 1 or 2 స్టాక్స్ని బై చేయాలి ఎవ్రీ మంత్. ఆ స్టాక్స్ని ఏ రకంగా సెలెక్ట్ చేయాలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అని మీకు అనిపించినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతరులకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో screener.inలోకి వెళ్దామండి. దిస్ ఈజ్ screener.in అండి. సో screener.inలో నేను ఒక స్క్రీనర్ క్రియేట్ చేయడం జరిగింది. సో లాట్స్ ఆఫ్ స్క్రీనర్స్ యూజ్ చేస్తానండి. మీరు అడుగుతూ ఉంటారు స్టాక్స్ని మీరు ఏ రకంగా ఐడెంటిఫై చేస్తారని చెప్పేసి. సో దీస్ ఆర్ ద స్క్రీనర్స్ అండి, దీస్ ఆర్ ద ఓన్లీ లిటిల్ స్క్రీనర్స్. సో నా బ్రౌజర్లో చూసినట్టయితే మేబీ 15-20 టైప్స్ ఆఫ్ స్క్రీనర్స్ ఉంటాయి. వాటిలో నుంచి నేను స్టాక్స్ని సెలెక్ట్ చేస్తాను కాబట్టి ఎవ్రీడే మోర్ దెన్ 100 స్టాక్స్ని నేను వ్యూ చేస్తానండి. సో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు స్పెండ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ ఫర్ అన్ ఇండివిజువల్ ఫర్ సెలెక్టింగ్ వన్ స్టాక్ అండి. బట్ నేను ఎందుకు చేస్తాను అంటే ఇట్ ఈజ్ మై ప్యాషన్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మై పిక్స్. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అనే ఒకే ఉద్దేశంతో నేను అంత టైం స్పెండ్ చేసి మరీ సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో పిఎన్జీ పెన్నీ స్టాక్స్ బిలో 35 రూపీస్ అని మీరు టైప్ చేసినా కూడా వస్తుంది. సో ఇది పబ్లిక్ స్క్రీనర్గానే నేను క్రియేట్ చేయడం జరిగింది. సో దీన్ని క్లిక్ చేస్తూ ఉన్నాను. సో దీనిలో ఏ ఫార్ములాస్ యూజ్ చేశాను అనేది చూడండి. సో 30 రూపీస్ అంటే 30 రూపీస్ కంటే ఏబో ఓన్లీ 1 స్టాక్ ఉంది. ఫస్ట్ వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 35 రూపీస్ కంటే బిలో ఉండేలా చూశాను. డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 3 కంటే బిలో ఉండేలా చూశాను. డెట్ టు ప్రాఫిట్ రేషియో గురించి మనకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఏంటంటే ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఎన్ని ఇయర్స్లో తన యొక్క టోటల్ డెట్స్ని ఆ కంపెనీ కంప్లీట్గా క్లియర్ చేసుకోగలదు. సో 3 ఇయర్స్లో అట్లీస్ట్ కంప్లీట్గా క్లియర్ చేసుకోవాలండి. అంతకంటే ఎక్కువగా ఇయర్స్లో అది అప్పుల్ని క్లియర్ చేసుకోలేదు అని అంటే కనుక ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ పరంగా అది
ఇంట్రెస్ట్ పే చేయలేకనే వాటి యొక్క ఇన్కమ్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లీస్ట్ డెట్ టు ఈక్విటీయే కాకుండా డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. డెట్ టు ఈక్విటీ రేషియో కూడా సెలెక్ట్ చేయడం జరిగింది, 1 కంటే బిలో ఉండాలి. అండ్ ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0 ఉండాలి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 50% కంటే ఎబో ఉండాలి. ఏ కంపెనీలో అయినా సరే ఓనర్ యొక్క స్టేక్ అనేది 50% కంటే బిలో ఉంది అంటే లిటిల్ బిట్ కాషియస్ అండి. కొన్ని కంపెనీస్ ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా, చాలా హెచ్డిఎఫ్సి లైఫ్లో కూడా ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ఎక్సెప్ట్ చేసి మిగతా కంపెనీస్లో, ఇట్లాంటి మైక్రో క్యాప్ కంపెనీస్లో చూసినట్టయితే 50% కంటే ఎబో ప్రమోటర్ హోల్డింగ్ ఖచ్చితంగా ఉండేలా చూడండి. పీఈజీ రేషియో అనేది 1 కంటే బిలో ఉంటే చాలా గుడ్, బట్ 2 కంటే బిలో ఉండేలా చూసుకున్నాను. అట్లీస్ట్ ఈ కంపెనీస్లో మనం 1 రూపీ అంటే 1% ప్రాఫిట్ ఎర్నింగ్స్కి 2 రూపీ పే చేసినా ఓకే అని చెప్పేసి. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కాదండి, ఇది ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో. పీఈజీ రేషియో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 1 కంటే బిలో ఉంటే కనుక చాలా మంచి డిస్కౌంట్ ప్రైస్లో స్టాక్ అనేది దొరుకుతుంది అని అర్థం అనమాట. సో నెట్ ప్రాఫిట్ అనేది లేటెస్ట్ క్వార్టర్లో అట్లీస్ట్ 1 crore కంటే ఎబో ఉండేలా చూసుకున్నాను. ఎందుకంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా 10 lakhs 5 lakhs ప్రాఫిట్స్ని కూడా పోస్ట్ చేశాయి. సో అట్లాంటి స్టాక్స్లో కమింగ్ డేస్లో సఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ 1 crore క్వార్టర్లీ పోస్ట్ చేసిన స్టాక్స్ని దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 10% కంటే ఎబో ఉండేలా చూడడం జరిగింది. అట్లీస్ట్ మన ఎఫ్డి రిటర్న్స్ అనేవి 8% వస్తుంటే ఈ కంపెనీకి ఎఫ్డి రిటర్న్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ అయితే జనరేట్ చేయాలి కదా ఇది. సో అట్లా జనరేట్ చేసినప్పుడే మనకి మన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ప్రాఫిట్ గ్రోత్ యావరేజ్ 5 yearsకి 10% కంటే ఎక్కువగా ఉండేలా చూడడం జరిగింది. సేల్స్ని ఇందులో ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే సేల్స్ తగ్గినా కూడా ప్రాఫిట్స్ని జనరేట్ చేసే కంపెనీస్ కొన్ని ఉంటాయి కాబట్టి. సో ప్రాఫిట్ గ్రోత్ అనేది 5 years కాగార్ రిటర్న్స్లో 10% కంటే ఎబో ఉండేలా చూడడం జరిగింది. అనదర్ థింగ్, మైక్రో క్యాప్ స్టాక్స్లో, పెన్నీ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత లో వాలిటాలిటీ వల్ల మనీ అనేది స్టక్ అయిపోతూ ఉంటుంది. అక్కడ బై చేసేవారు ఎవరూ ఉండరు. సో సెల్ చేయడానికి మన దగ్గర స్టాక్స్ ఉన్నా కూడా సేల్ చేయలేని పరిస్థితి అనమాట. సో లిక్విడిటీ ఇష్యూస్ అనేవి హెవీగా ఉంటాయి కాబట్టి డైలీ అట్లీస్ట్ 10,000 షేర్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ స్టాక్ని మనం బై చేసామండి, ఒక 1000 షేర్స్ 10,000 పెట్టి. సో అట్లీస్ట్ ఒక 10,000 పీపుల్ అంటే 1 lakh రూపీస్ యొక్క షేర్స్ అనేవి దాంట్లో ట్రేడ్ కాలేకపోతే మనం మన 10,000 రూపీస్ని ఎలా తీసుకోలేం. సో మనకి ప్రైస్ డిసిషన్ కెపాసిటీ అనేది ఉండదు. సో వాల్యూమ్స్ తక్కువగా ఉన్న కంపెనీస్ని అవాయిడ్ చేయడం జరిగింది. సో రన్ దిస్ క్వేరీని మనం అప్లై చేస్తే కనుక ఒక 10 స్టాక్స్ రావడం జరిగిందండి. సో ఈ 10 స్టాక్స్ యొక్క డీటెయిల్స్ చూడండి. అలంకిత్, రాజు ఇంజనీర్స్, మెనన్ పిస్టన్స్, సూరత్ టెక్స్టైల్స్, గార్నెట్ కన్స్ట్రక్ట్, ఏరాన్, పిల్ ఇటాలికా లైఫ్, హ్యాత్వే కేబుల్స్, మెర్సెంటైల్ వెంచర్స్, టైటాన్ సెక్యూరిటీస్. సో డిఫరెంట్ సెక్టార్స్ నుంచి డిఫరెంట్ స్టాక్స్ని ఇక్కడ మనకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఆల్ ద స్టాక్స్ చూడండి, డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 1 కంటే బిలో ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అనేది ఓన్లీ 1-2 కంపెనీస్లో 1 కంటే ఎబో ఉంది, కానీ మిగతా అన్ని కంపెనీస్లో 1 కంటే బిలో ఉంది. సేల్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి, ప్రాఫిట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. ప్రాఫిట్ వేరియేషన్ చూడండి, 100% ప్రాఫిట్ వేరియేషన్ కూడా 5 yearsలో కనిపించడం జరిగింది. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నట్టయితే అన్ని స్టాక్స్లో 10% కంటే ఎబో ఉంది. సో ఈచ్ వన్ స్టాక్ని చూడాలంటే మనకి టైం ఎక్కువగా ఉంటుంది, బట్ వీ విల్ ట్రై. అలంకిత్ యొక్క స్టాక్ ప్రైస్ చూసినట్టయితే 23 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది ఎన్ఎస్సి, బిఎస్సి రెండింటిలో లిస్ట్ అయిన కంపెనీ. మోస్ట్ ఆఫ్ ద స్మాల్ క్యాప్ కంపెనీస్ అనేవి కేవలం బిఎస్సిలో లిస్ట్ అవుతాయి, ఎందుకంటే ఎన్ఎస్సి యొక్క రిస్ట్రిక్షన్స్ అనేవి హెవీగా ఉంటాయి కాబట్టి వాటిలో లిస్టింగ్ కాలేవన్నమాట. సో అయినా కూడా ఎన్ఎస్సిలో లిస్ట్ కాలేదంటే కంపెనీ బ్యాడ్ అని కాదండి. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో ఒకవేళ కంపెనీలో ఫండమెంటల్స్ బాగున్నాయి అంటే కనుక వీ హ్యావ్ టు గో ఫర్దర్. సో ఆర్ఓసి చూడండి 25% ఉంది. ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ 0% ఉంది. సో కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూసినా కూడా మనకి 13.5% ఉంది. దీని యొక్క డెట్ 14 crores అండి. సో డెట్ టు ప్రాఫిట్ అనేది 1.02, అంటే 1 yearలో దీని యొక్క డెట్ని క్లియర్ చేసే కెపాసిటీ ఈ కంపెనీకి ఉందన్నమాట. సో దీని యొక్క స్టాక్ ప్రైస్ చూడండి, చాలా మంచి బ్రేక్అవుట్ని ఇవ్వడం జరిగింది. ఎట్ ద ప్రైస్ ఆఫ్ ఆల్మోస్ట్ 19 రూపీస్ ప్రైస్ దగ్గర మనకి 2 times ఇక్కడ నుంచి ఫాలో అవ్వడం జరిగింది, టూ టైమ్స్ టాప్అప్ చేయడం జరిగింది. ఆ తర్వాత థర్డ్ టైం వచ్చేసి లాస్ట్ జూన్ 4th బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మంచి ప్రైస్ అప్రిషియేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో 50 DMA అండ్ 20 DMA చూసుకున్నట్టయితే, సో లేటెస్ట్ ఇది ఆన్ June 7th ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్పుడే గోల్డెన్ క్రాస్ ఓవర్ అండి. ఇక్కడ ఎల్లో లైన్ క్రాసింగ్ ద
బ్లాక్ లైన్ అంటే గోల్డెన్ క్రాస్ ఓవర్ అనమాట. 200 డిఎంఏ అని 50 డిఎంఏ క్రాస్ చేస్తూ అప్పర్ సైడ్ వెళ్తుంది కాబట్టి సో మ్యాక్సిమం చూసుకున్నట్టయితే ఇది సర్టెన్ టైంలో 69 రూపీస్ 78 రూపీస్ దగ్గర కూడా ట్రేడ్ అయిన కంపెనీ అండి. సో ఒకవేళ ఆ టైంలో ఉన్న ప్రాఫిట్స్ని గెయిన్ చేయగలిగితే కనుక ఈ కంపెనీ మళ్ళీ ఫర్దర్గా సేమ్ ప్రైస్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మేబీ ఇఫ్ ఇంప్రూవ్స్ ద ప్రాఫిట్స్ రేషియోస్ ఇట్ విల్ గో ఫర్దర్ హయ్యర్స్ అండి. సో ఆల్ టైమ్ హైస్ని కూడా టచ్ చేసే కంపెనీ. దీని యొక్క డివిడెండ్ పేఅవుట్ రేషియో కూడా చాలా బాగుంది. సో పీర్ కంపారిజన్తో చూసుకున్నట్టయితే ఇది సాఫ్ట్వేర్ ఐటీకి సంబంధించిన కంపెనీ. సో ఐటీకి సంబంధించిన కంపెనీలో లోయెస్ట్ పీఈ రేషియో దీంట్లో కనిపిస్తుంది ఒరాకిల్తో తప్పితే. ఒరాకిల్లో 17.76 ఉంది, కానీ స్టాక్ ప్రైస్ అనేది మనకి 3600 ఉంది. బట్ ఒరాకిల్ తర్వాత చూసుకున్నట్టయితే లోయెస్ట్ పీఈ రేషియో మనకి 25.83 అనేది కనిపిస్తుంది. సో దీంట్లో జస్ట్ లాస్ట్ క్వార్టర్లో కాస్త ప్రాఫిట్స్ తగ్గినట్టున్నాయి, బట్ కంపేర్ విత్ ద ఆల్ ద థింగ్స్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్ అండి. సో బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే మనకి బారోయింగ్స్ అనేవి 14 క్రోర్స్గా కనిపిస్తూ ఉంది. సో కన్సిస్టెంట్గానే ఉంది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 13-14 క్రోర్స్ అని. డెట్ అనేది తగ్గట్లేదు, కాకపోతే ప్రాఫిట్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది చూడండి, 5 ఇయర్స్లో 23%, 3 ఇయర్స్లో 24% అండ్ 1 ఇయర్లో 15% అనమాట. ప్రైస్ అప్రిషియేషన్ చూసినట్టయితే 10 ఇయర్స్ కాగా రిటర్న్స్ చూస్తే మనకి 45% కాగా రిటర్న్స్ ఇచ్చిందండి 10 ఇయర్స్ యావరేజ్గా చూసినట్టయితే. బట్ 5 ఇయర్స్ 3 ఇయర్స్లో నెగిటివ్గా ఉంది బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్. బట్ లాస్ట్ 1 ఇయర్లో చూసుకున్నట్టయితే 23% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ప్రైస్ అప్రిషియేషన్, మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ప్రైస్ యొక్క అప్రిషియేషన్ అనమాట. సో కాంపౌండ్ సేల్స్ గ్రోత్ అనేవి బాగున్నాయి, అలాగే 5 ఇయర్స్ యావరేజ్ చూసుకున్నట్టయితే కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ అనేది కూడా బాగుంది. సో కంపెనీ యొక్క ఓవరాల్ సినారియో అనేది చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కంపెనీ చూద్దామండి. సో ఒకవేళ మీరు ఈ కంపెనీ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ చెక్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేయండి, లింక్ ఇవ్వడం జరిగింది అలంకిత్ యొక్క. సో ఇట్ ఈస్ నాట్ ఓపెనింగ్ హియర్, some issues, but you can click in the alankit.in, so it will take you to the company's వెబ్సైట్ అండి. దాని గురించిన ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ చూడవచ్చు అనమాట. సెకండ్ కంపెనీ వచ్చేసి రాజు ఇంజనీర్స్ అండి. దీని యొక్క ఆర్ఓసి అండ్ ఆర్ఓఈ కూడా బాగున్నాయి. డెట్ అనేది కేవలం 1.4 క్రోర్స్ అండి, 1,41,00,000 డెట్ మాత్రమే ఉంది. సో ఇది డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నట్టయితే జస్ట్ 1 మంత్ ప్రాఫిట్తో కూడా క్లియర్ చేసే కెపాసిటీ ఉన్న కంపెనీ అనమాట. దీని యొక్క క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూడండి 2293% అండి. సో వెరీ గుడ్. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ 19.5 ఉంది. సో బుక్ వాల్యూతో కంపేర్ చేసుకున్నా కూడా మనకి ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది కూడా మరీ అంతగా లేదు, 2.29గా కనిపిస్తుంది. సో విచ్ ఈజ్ యావరేజ్. అండ్ డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది బాగుంది. డెట్ టు ఈక్విటీ 0.02. స్టాక్ యొక్క పీఈ 17.3 ఉంది. ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే డిస్కౌంట్ ప్రైస్లో స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా లాస్ట్ నవంబర్ 23న గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇచ్చిన కంపెనీ. సో గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇచ్చిందంటే చూడండి, ఈ రోజున 13 రూపీస్ ఉండేది, ప్రజెంట్ ఇది 30 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో గోల్డెన్ క్రాస్ ఓవర్ యొక్క ఇంపార్టెన్స్ అదనమాట. గోల్డెన్ క్రాస్ ఓవర్ ఏదైనా కంపెనీ ఇచ్చిందంటే ఫర్దర్గా అప్పర్ మూవ్ ఉండే ఛాన్సెస్ హైగా ఉంటాయి, 90% ఛాన్సెస్ అనమాట. సో మళ్ళీ ఎప్పుడు ఫాల్ అయినా కూడా 50 డిఎంఏ దగ్గర ఇది సపోర్ట్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ప్రజెంట్ చూసినా కూడా రీట్రేస్మెంట్ ఫేజ్లో మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో కనిపిస్తుంది. హైయెస్ట్ ప్రైస్ ఇక్కడికి 31 రూపీస్కి వెళ్ళినా కూడా 31-32 రూపీస్కి మళ్ళీ 50 డిఎంఏ దగ్గరికి వచ్చేసి ప్రజెంట్ అయితే 27 రూపీస్ నుంచి రికవరీ అనేది కనిపిస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ గుడ్ కంపెనీ అనమాట. సో డెట్ అనేది తగ్గించుకుంటూ ఉంది. పీర్ కంపారిజన్ చూసినా కూడా లోయెస్ట్ పీఈ రేషియో ఉన్న కంపెనీ. ప్రాఫిట్ వేరియేషన్లో కూడా 17% 5 ఇయర్స్ ప్రాఫిట్ అనేది వేరియేషన్గా కనిపిస్తూ ఉంది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నా కూడా మార్చ్ రిజల్ట్స్ అనేవి మంచిగా పోస్ట్ చేసిందండి. 3.35 క్రోర్స్ని మనకి ప్రాఫిట్ని చూపించడం జరిగింది. ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న 5 lakhs హయ్యర్గా ఉంది. మార్చ్ 2020తో కంపేర్ చేసుకున్నట్టయితే చాలా మంచి మల్టిపుల్ ప్రాఫిట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఓల్ ఇయర్కి చూసుకున్నట్టయితే 10 క్రోర్స్ని మనకి ప్రాఫిట్ని చూపించడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని ఇయర్స్లో మార్చ్ 2018లో మాత్రం 12 క్రోర్స్ ఉంది. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అనేది మనకి మార్చ్ 2021లో పోస్ట్ చేయడం జరిగింది. సో థర్డ్ కంపెనీ చూద్దాం, మినాన్ పిస్టన్స్. ఇది కూడా చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. దీని యొక్క డెట్ అనేది కేవలం 10 క్రోర్స్ ఉంది. సో డెట్ టు ప్రాఫిట్ అనేది 1.2 అనమాట. 1 year 2 monthsలో ఇది ఆల్మోస్ట్ డెట్ని క్లియర్ చేసే కెపాసిటీ ఉన్న కంపెనీ. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూడండి 6,400, 80% కంపెనీ కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ గుడ్. ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నట్టయితే 50% డిస్కౌంట్లో ఉందండి. ఇండస్ట్రీ పీఈ 32 times ఉంటే స్టాక్ యొక్క పీఈ కేవలం 15.4 times కనిపిస్తుంది. అండ్ వెరీ
గుడ్ ఏంటంటే బుక్ వాల్యూ 16.3 ఉంది. వెరీ గుడ్ ప్రాఫిట్ వేరియేషన్ అండి 16.2%. సో పీఈజీ రేషియో చూసినా కూడా మనకి 1 కంటే బిలో ఉంది. సో ఇది కూడా గోల్డెన్ క్రాస్ ఓవర్ని మనకి డిసెంబర్ 4న క్రాస్ అయిన కంపెనీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 రూపీస్ నుంచి 27 రూపీస్ వరకు పెరగడం జరిగిందనమాట. సో వాల్యూమ్స్ కూడా 35,000 40,000 అలా యావరేజ్గా ఉన్నాయి. సో 10,000 కంటే ఎబో ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆటో ఆన్సిలరీస్ కంపెనీస్లో చాలా మంచి కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాయండి. సో హయ్యెస్ట్గా చూడాలంటే బజాజ్ ఆటో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో దీంట్లో మినాన్ పిస్టాన్స్ యొక్క పీఈ అనేది లోయెస్ట్ పీఈగా ఉంది. ఓవరాల్గా మదర్సన్ సుమి, బోస్, కిండర్సన్ టెక్నాలజీస్, మిందా ఇండస్ట్రీస్ వీటన్నింటితో కంపేర్ చేసుకున్నట్టయితే సో దీంట్లో సేల్స్ అనేవి 137 crores ఉంటే ప్రాఫిట్ అనేది లాస్ట్ ఇయర్ 8.94 crores ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా పీర్ కంపారిజన్తో చూసుకున్నట్టయితే మంచి రిటర్న్స్ని అయితే ఇచ్చింది. ఇది సర్టెన్ టైంలో మార్చ్ 2021లో 5 lakhs లాస్ను కూడా పోస్ట్ చేసిన కంపెనీ ప్రజెంట్ చూసుకున్నట్టయితే ప్రాఫిట్స్లోకి అయితే కన్వర్ట్ అయింది, విచ్ ఈజ్ హయ్యెస్ట్ ప్రాఫిట్ ఇన్ ఆల్ ఓవర్ ద క్వార్టర్స్ అనమాట. ఇక్కడ ఉన్న అన్ని క్వార్టర్స్లో కూడా హయ్యెస్ట్ ప్రాఫిట్ అనేది లాస్ట్ మార్చ్ 2021లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇయర్లీ రిటర్న్స్ చూసుకున్నా కూడా మంచి రిటర్న్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ప్రైస్ అప్రిషియేషన్ చూడండి, స్టాక్ ప్రైస్ అనేది 10 yearsలో 9% కాగా రిటర్న్స్ ఇస్తే ఇట్ ఈజ్ ఎక్సెప్ట్ డివిడెంట్, బోనస్, స్ప్లిట్స్ అవన్నీ కాకుండా కేవలం ప్రైస్ అప్రిషియేషన్ అనమాట. సో స్టాక్ ప్రైస్ అనేది 5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వారికి 5 yearsలో 18% కాగా రిటర్న్స్ ఇచ్చింది. 1 yearలో చూసుకున్నట్టయితే 86% రిటర్న్స్ ఇచ్చింది. ఓవరాల్గా మంచి ఆర్ఓఏని మెయింటైన్ చేస్తూ ఉన్న కంపెనీ, డివిడెంట్ ఇచ్చే కంపెనీ. దీని యొక్క డివిడెంట్ ఈల్డ్ చూడండి 1.67%, విచ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సూరత్ టెక్స్టైల్స్ అండి. టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. ఇది 10 రూపీస్ కంటే బిలో ఉన్న కంపెనీ, బట్ ఇట్ ఈజ్ ఓన్లీ ట్రేడెడ్ ఇన్ బీఎస్సీ అనమాట. ఎన్ఎస్సీలో లిస్టింగ్ కాలేదు. సో హయ్యెస్ట్ ప్రైస్ దగ్గర, ఆల్ టైమ్ హైస్ దగ్గర ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతూ ఉంది. ఓవరాల్గా ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నట్టయితే డిస్కౌంట్ ప్రైస్లో ఉంది, డిస్కౌంట్ రేట్లో దొరుకుతుంది. 17.5 అనేది ఇండస్ట్రీ పీఈ, స్టాక్ యొక్క పీఈ అనేది 12.2గా కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూడండి చాలా బాగుంది, బికాజ్ డెట్ అనేది 0 ఉంది. 0 డెట్ టెక్స్టైల్ కంపెనీ, విచ్ ఈజ్ 10 రూపీస్ బిలో ట్రేడింగ్ కంపెనీ. వెరీ గుడ్ అండి. సో ఇక్కడ చూడండి మనకి చాలా మంచి పాజిటివ్ మూవ్ అయితే విత్ హయ్యర్ వాల్యూమ్స్తో 6,70,000, 30 lakhs, 10 lakhs అలా ట్రేడ్ అవుతూ ఉందండి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. సో లాస్ట్ June 1st నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 4 రూపీస్ నుంచి 8 రూపీస్ అయిన కంపెనీ అండి. ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. టోటల్లీ డెట్ ఫ్రీ అయిన కంపెనీ. సో ఓవరాల్గా టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్న కంపెనీ అని చెప్పవచ్చు. సో క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి 7.63 crores మనకి నెట్ ప్రాఫిట్ని చూపించింది, విచ్ ఈజ్ హయ్యెస్ట్ అమాంగ్ ద ప్రీవియస్ క్వార్టర్స్. ఓవరాల్గా ఇయర్లీ చూసుకున్నా కూడా మార్చ్ 2017 తర్వాత ద హయ్యెస్ట్ లాస్ట్ 5 yearsలో ప్రాఫిట్ అని చెప్పవచ్చు. సో 1 yearలో చూసుకున్నట్టయితే స్టాక్ యొక్క ప్రైస్ 142% పెరగడం జరిగింది, విచ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గార్నెట్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇది 26 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది చూడండి 39 ఇండస్ట్రీతో కంపేర్ చేసుకున్నట్టయితే కేవలం 2.74 కనిపిస్తుంది. స్టాక్ యొక్క పీఈ తక్కువగా ఉండి ఆర్ఓసీ ఎక్కువగా ఉంది అంటే స్టాక్లో మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆర్ఓసీ మనకి ఇక్కడ 10%గా ఉంటే స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కేవలం 2 times కనిపిస్తుంది. సో డెట్ అనేది కేవలం 17 crores కనిపిస్తూ ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నా కూడా కమింగ్ 3 yearsలో దీని యొక్క ప్రాఫిట్స్తో క్లియర్ చేసే కెపాసిటీ ఉన్న కంపెనీ అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో దీని యొక్క గోల్డెన్ క్రాస్ ఓవర్ అనేది ఆల్మోస్ట్ 14th సెప్టెంబర్న కనిపించింది. ఆ తర్వాత స్టాక్లో వాలిటాలిటీ అనేది ఎక్కువగా ఉంది చూడండి. 50 డిఎంఏని కూడా మనకి బ్రేక్అవుట్ చేస్తూ ఉంది డౌన్ సైడ్లో, బట్ 200 డిఎంఏ నుంచి అయితే బ్రేక్అవుట్ కాలేదు, సపోర్ట్ తీసుకుంటూ కనిపిస్తుంది అట్ 17.5. సో ఆ తర్వాత ప్రైస్లో మొమెంటం అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కంపెనీ యొక్క డెట్స్ అనేవి అయితే కంటిన్యూస్గా తగ్గుతూ ఉన్నాయి. సో రియాలిటీ సెక్టార్లో ఉన్న కంపెనీస్లో లోయెస్ట్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఉన్న కంపెనీ గార్నెట్ కన్స్ట్రక్షన్స్ అండి. సో రియాలిటీ సెక్టార్లో అప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి, అందువల్లే దీంట్లో కూడా అప్పులు అనేవి 37 మార్కెట్ క్యాప్ ఉన్నా కూడా 17 crores అప్పులుగా కనిపిస్తూ ఉంది. సో కన్స్ట్రక్షన్ కంపెనీస్లో ఇట్ ఈజ్ కామన్ థింగ్ అనమాట. సో ఓవరాల్గా ఇయర్లీ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే మనకి ట్రైలింగ్ 12 monthsకి చూడండి 14 crores ప్రాఫిట్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా లాస్ట్ ఇచ్చిన ప్రాఫిట్స్ కంటే, లాస్ట్ చూపించిన ప్రాఫిట్స్ కంటే ఆల్మోస్ట్ డబల్ ప్రాఫిట్స్ అనేవి ట్రైలింగ్ 12 monthsలో కనిపిస్తూ ఉన్నాయి. సో కమింగ్ డే
దీని యొక్క రిజల్ట్స్ ఉంటే కనుక మార్చ్ యొక్క రిజల్ట్స్ అనేవి మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా మార్చ్ 2021 యొక్క రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయలేదు. ఐరాన్ కంపెనీ చూద్దాం. దిస్ ఈజ్ ఆల్సో 409 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఇట్ ఈస్ లిస్టెడ్ ఇన్ ఓన్లీ ఎన్ఎస్సి అండి. చూడండి, కొన్ని కంపెనీస్ ఓన్లీ బీఎస్సీలో లిస్ట్ అయితే, కొన్ని కంపెనీస్ ఓన్లీ ఎన్ఎస్సిలో లిస్ట్ అవుతాయి. సో దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ చూడండి 75% ఉంది విత్ 0% ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్. సో కంపెనీ యొక్క ప్రమోటర్స్ యొక్క స్టేక్ బాగుంది అంటే కంపెనీ పైన గ్రోత్ ఒపీనియన్స్ అనేవి బాగుండే ఛాన్సెస్ ఉంది. కానీ స్టాక్ ట్రేడింగ్ ఎట్ హై పీఈ రేషియో అండి. దిస్ ఈజ్ ఓన్లీ ద బ్యాడ్ థింగ్. బ్యాడ్ అని కాదు, స్టాక్ యొక్క ప్రైస్ కంటే హై ప్రీమియం చెల్లించి బై చేస్తున్నారు అనమాట, అంతే. సో ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ డబల్ రేట్ అనేది దీనికి కనిపిస్తుంది. బికాజ్ ప్రాఫిట్ వేరియేషన్ అనేది బాగుంది అండ్ సేల్స్ గ్రోత్ అనేది కూడా బాగుంది కాబట్టి. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూసుకున్న 63.6% కనిపిస్తుంది. సో ఈ స్టాక్ కూడా రీసెంట్లీ December 4th, 2020 గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇచ్చిన కంపెనీ. సో అక్కడ నుంచి చూడండి చాలా మంచి ప్రైస్ మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. 33 రూపీస్ 34 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. సో ఓవరాల్గా ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో చూసుకున్నట్టయితే ఇది హైయెస్ట్ పీఈ రేషియోగా కనిపిస్తుంది. హ్యాపీయెస్ట్ మైండ్స్ తర్వాత సెకండ్ హైయెస్ట్ అని చెప్పచ్చు. కాకపోతే స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి, ప్రాఫిట్స్ జనరేషన్ బాగుంది కాబట్టి దీనిపైన ఇంప్రెషన్ అనేది ఇన్వెస్టర్స్కి పెరగడం జరిగింది. దానివల్ల ప్రీమియం హైగా చెల్లించి కూడా దీన్ని బై చేస్తూ ఉన్నారనమాట. సో ఇది రీసెంట్లీ లిస్టింగ్ అయిన కంపెనీ, 5 years కాలేదు ఇంకా. సో 1 yearలో 157% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టిల్ లిస్టింగ్ ప్రైస్ కంటే బిలో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. సో బ్యాలెన్స్ షీట్ చూసినా కూడా డెట్ చూడండి, బారోయింగ్స్ అనేది 12.66 crores నుంచి 866876 ప్రజెంట్ September 20 చూసుకున్నట్టయితే కేవలం 1 crore డెట్ అనేది కనిపిస్తూ ఉన్న కంపెనీ అనమాట. సో విచ్ ఈజ్ వెరీ గుడ్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి పిల్ ఇటాలియా లైఫ్ స్టైల్ లిమిటెడ్ అండి. పిలీటా కంపెనీ అంటాం దీన్ని. సో 6.14 crores డెట్ ఉన్న కంపెనీ. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూడండి 1.6 అంటే ఆల్మోస్ట్ 20 monthsలో దీని యొక్క డెట్ అనేది క్లియర్ చేసుకునే కెపాసిటీ ఉన్న కంపెనీ. అందుకే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది మనకి 13.7 కనిపిస్తుంది. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూడండి 179% ఉంది. సో ప్రమోటర్ హోల్డింగ్ 66% ఉంది. ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ 0 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 0.16 ఉంది. ఆర్ఓసి బాగుంది. కాకపోతే స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ అనేది హైయెస్ట్గా కనిపిస్తుంది, విచ్ ఈజ్ కాస్త ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్టయితే ప్రాఫిట్స్ అనేవి బాగా జనరేట్ చేస్తున్న కంపెనీస్లో మనకి వేరియేషన్ కూడా అంటే పీఈ రేషియో కూడా హైగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఈజ్ ద కంపెనీ విచ్ బ్రోక్ ద 200 DMA అండి. సో చాలా ప్రైస్ డ్రాప్ అనేది జరిగింది లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూసినట్టయితే. సో 18 రూపీస్ నుంచి April 1st నుంచి 9 రూపీస్కి రావడం జరిగింది. సో 50% డ్రాప్ అయిన కంపెనీ. ఒకవేళ ఇది కనుక 10 కంటే ఎబో సస్టైన్ అయితేనే దీంట్లో ఎంట్రీ తీసుకుంటే, లేదంటే ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో గోల్డెన్ క్రాస్ ఓవర్ అనేది నౌ డెత్ క్రాస్ ఓవర్గా కన్వర్ట్ అవుతూ ఉంది. ఎల్లో లైన్ అనేది డౌన్ సైడ్ చూపిస్తూ ఉంది బ్లాక్ లైన్ని క్రాస్ చేయడానికి. సో దీన్ని డెత్ క్రాస్ ఓవర్ అంటాం. డెత్ క్రాస్ ఓవర్ అయిందంటే స్టాక్ని అవాయిడ్ చేయండి. ఓకే, స్టాక్ పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే బాగానే ఉంది. కాకపోతే పెన్నీ స్టాక్ కాబట్టి ఇంటర్నల్ థింగ్స్ అనేవి మనం అన్నింటినీ ట్రాక్ చేయలేం. మేబీ సంథింగ్ మెస్సీ ఇన్ ద ఇంటర్నల్ థింగ్స్, దట్స్ ద రీజన్ ఇట్ కెన్ బి గో డౌన్ అనమాట. అట్లాంటి టైంలోనే ఇది డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే ప్రీవియస్ రిజల్ట్స్ కంటే కాస్త డిసప్పాయింటింగ్గా కనిపిస్తూ ఉన్నాయి. 2.03 crores నుంచి ప్రాఫిట్ పడిపోవడం కనిపిస్తుంది. బట్ మార్చ్తో కంపేర్ చేసుకున్నట్టయితే లాస్ మేకింగ్ కంపెనీ కన్వర్టెడ్ ఇన్ టు ద ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. సో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ చేసే కంపెనీ ఇది. దీంట్లో హైయెస్ట్ రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ యొక్క పీఈ ఉంది, తర్వాత ఆస్ట్రాల్ యొక్క పీఈ ఉంది, తర్వాత థర్డ్ వన్ ఈజ్ మనకి పిలాటికా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే హైయెస్ట్ పీఈ రేషియో ఉన్న కంపెనీస్ 3 కంపెనీస్లో ఇది టాప్ 3లో ఉందన్నమాట. కాకపోతే ప్రైస్ అనేది చాలా ఫాల్ అవుతూ ఉంది. సో స్టే కాషియస్. 10 కంటే ఎబో ఉన్నప్పుడే దీంట్లో మనం ఎంట్రీ చేయడానికి ఆలోచించాలి. ద నెక్స్ట్ కంపెనీ ఈజ్ హ్యాత్వే కేబుల్స్ అండి. హ్యాత్వే కేబుల్స్ అనేది కూడా మనకి ఆల్మోస్ట్ 18 టైమ్స్లో దొరుకుతుంది. ఇండస్ట్రీ పీఈ కూడా సేమ్ అదే రేంజ్లో 17.1లో ఉందన్నమాట. సో 86.6% ప్రమోటర్ స్టేక్ ఉందండి, విచ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది చూడండి 2 కంటే బిలో ఉంది. 1.16లో ప్రైస్ టు బుక్ వాల్యూ కనిపిస్తుంది. 0 డెట్ కంపెనీ, కంప్లీట్లీ డెట్ అనేది 0 ఉన్న కంపెనీ. సో 5 years వేరియేషన్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 25.8%, సేల్స్ గ్రోత్ 8.78% కనిపిస్తుంది. 26 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. 1 yearలో చూసుకున్నట్టయితే ఇది కూడా 57 రూపీస్ వరకు వెళ్ళిన కంపెనీ. కానీ లాస్ట్ జూలై
2020లో ఇది 57 రూపీస్ వరకు వెళ్ళింది. ప్రజెంట్ అయితే డౌన్ఫాల్లో మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో దొరుకుతుంది. వాల్యూమ్స్ చూడండి చాలా పెరుగుతున్నాయి. వాల్యూమ్స్ పెరుగుతూ ఉన్నాయి అంటే కనుక ప్రైస్లో మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంది. సో దీనిలో డెత్ క్రాస్ ఓవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద గోల్డెన్ క్రాస్ ఓవర్. ఇక్కడ బ్లాక్ లైన్ని బ్రేక్ చేస్తూ ఎల్లో లైన్ అనేది డౌన్ సైడ్ క్రాస్ అవ్వడం కనిపిస్తుంది. దిస్ ఈస్ ద డెత్ క్రాస్ ఓవర్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫర్దర్ గోల్డెన్ క్రాస్ ఓవర్. సో ప్రజెంట్ అయితే 50% డిస్కౌంట్లో మనకి ఇక్కడ స్టాక్ అనేది కనిపిస్తుంది. బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద పాజిటివ్ మూమెంటం అండి. ప్రజెంట్ 50 DMA నుంచి అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ కనిపిస్తుంది 3 టైమ్స్ మనకి 50 DMA సపోర్ట్ అనేది కనిపించింది. చూడండి లాస్ట్ 1 టైం ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది 24 రూపీస్లో. నెక్స్ట్ టైం ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. థర్డ్ టైం ఇక్కడ. సో సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది 50 DMA నుంచి. వన్స్ ఇది 30 రూపీస్ వరకు వస్తే కనుక దీంట్లో పాజిటివ్ మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఫర్దర్గా అప్పర్ సైడ్కి. కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఒకవేళ 1000 రూపీసే ఇన్వెస్ట్ చేస్తా అనుకుంటే ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ అండి. యూ కెన్ టేక్ దట్ మచ్ ఆఫ్ రిస్క్ అనమాట హ్యాత్వే కేబుల్స్లో. సో హ్యాత్వే కేబుల్స్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది. సో యూ కెన్ కన్సిడర్ ఫర్ చూడండి ఇక్కడ 21 రూపీస్ నుంచి 25 రూపీస్ వరకు లాస్ట్ 2 మంత్స్లో పెరగడం జరిగింది. సో చాలా ఫాలింగ్ అయిన తర్వాత పెరుగుతున్న కంపెనీ హ్యాత్వే కేబుల్ అనేది మరీ మైక్రో క్యాప్ అయితే కాదు. 4638 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ విత్ జీరో డెట్ కంపెనీ అండి. సో ఏదైనా న్యూస్ ప్రభావం వల్ల కొన్ని కంపెనీస్ ఫాలో అవుతూ ఉంటాయి. అట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీ టైం దొరికినప్పుడు వాటిలో ఎంట్రీ అవ్వడం చాలా ఉత్తమం అన్నమాట. సో 9th స్టాక్ వచ్చేసి మనకి మెర్సెంటైల్ వెంచర్స్ అండి. సో మెర్సెంటైల్ వెంచర్స్ అనేది 18.3 టైమ్స్ మనకి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కనిపిస్తుంది. వేరిటేజ్ ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే 13.8 అనమాట. సో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే 50% కంటే ఎబో డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతుంది. సో ప్రమోటర్ హోల్డింగ్ అనేది 64% కనిపిస్తుంది విత్ జీరో ప్లెడ్జెడ్ ప్రమోటర్ హోల్డింగ్ అనమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే డెట్ లేని కంపెనీ. ఈ కంపెనీ కూడా గోల్డెన్ క్రాస్ ఓవర్ ఆల్మోస్ట్ 1 year బ్యాక్ కంప్లీట్ అయింది. అక్కడ నుంచి మంచి ప్రైస్ అప్రిషియేషన్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఇప్పుడున్న టైంకి. సో కంపెనీ డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్స్ ఇన్ లాస్ట్ 5 years. ఫేస్ వాల్యూ చూడండి 10 రూపీస్ ఉన్న కంపెనీ ఫేస్ వాల్యూ అనేది విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ మర్సెంటైల్ వెంచర్స్ అనేది కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించిన కంపెనీ. దీని యొక్క పీఈ రేషియో చూసినట్టయితే కంపేర్ విత్ ద ఆల్ పీర్ కంపారిజన్స్ లోయెస్ట్ పీఈ రేషియోగా కనిపిస్తూ ఉంది. సో క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి 2.95 crores చూపించింది. ప్రీవియస్ మార్చ్లో ఇది 19.67 ఉండింది. సో కాస్త ప్రాఫిట్స్ అనేవి తగ్గడం జరిగింది. సో 19.67 అనేది వీళ్ళ ట్యాక్స్ రిటర్న్స్ నుంచి వచ్చిందండి. ఇక్కడ చూడండి మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 1.76 crores ఉంది. కానీ ఏదైతే అడ్వాన్స్డ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయో వాటిని అక్యుములేట్ చేసుకొని వాటిని రికవరీ చేసుకున్న తర్వాత వచ్చిన రిటర్న్స్ అనేవి 19.67 ఉంది. ఇది నాట్ ద ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ అండి. సో ఇఫ్ యూ కంపేర్ దట్ ఓన్లీ యూ హ్యావ్ టు సీ దట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనమాట. 1.76 crores కంపేర్ చేసుకున్నట్టయితే మనకి ప్రజెంట్ క్వార్టర్లో మార్చ్ 2021లో 3.33 crores కనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు రీడ్ కేర్ఫుల్లీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ని. సో సమ్ టైమ్స్ అదర్ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది, సమ్ టైమ్స్ ట్యాక్స్ రిటర్న్స్ని యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అవన్నీ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ కావన్నమాట. సో బారోయింగ్స్ అయితే జీరో డెట్ కంపెనీ అండి. ప్రీవియస్ 13 crores కూడా ఉన్నది ఒక టైంలో, బట్ ఇప్పుడైతే జీరో డెట్గా మారిన కంపెనీ. సో క్యాష్ ఫ్లో చూసుకున్నా కూడా నెట్ క్యాష్ ఫ్లో అనేది 8 crores పాజిటివ్గా కనిపిస్తుంది. ఆపరేషన్స్ నుంచి తగ్గినా కూడా ఆపరేషనల్ క్యాష్ ఫ్లో అనేది ప్రాఫిట్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ నెగటివ్గా ఉంది, -49%. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్, వర్కింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వీళ్ళు వర్కింగ్ ప్రోగ్రెస్ అనేవి 3.36 crores ఇన్వెస్ట్ చేసినట్టయితే ఫైనాన్షియల్ యాక్టివిటీస్ నుంచి వీళ్ళకి 17 crores రావడం జరిగింది చూడండి. సో ఆన్ హ్యాండ్స్ వీళ్ళకి 8 crores అయితే క్యాష్ ఉందన్నమాట, అవుట్ స్టాండింగ్ క్యాష్ ఫ్లో. సో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ నుంచి 17 crores రావడం అయితే జరిగిందనమాట. సో ఫిక్స్డ్ అసెట్స్ వీళ్ళు 4 crores పర్చేస్ చేస్తే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ సోల్డ్ చేయడం వల్ల వీళ్ళకి 13.86 crores రావడం జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటి నుంచి వచ్చిన ఇన్కమ్ అనేది 4.5 crores కనిపిస్తుంది. అదర్ ఇన్వెస్టింగ్ ఐటమ్స్ నుంచి 2.81 crores కనిపిస్తుంది. సో క్యాష్ ఫ్లో అయితే మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉన్న కంపెనీ విచ్ ఈస్ మర్సెంటైల్ వెంచర్స్ అనమాట. సో ద లాస్ట్ కంపెనీ టైటాన్ సెక్యూరిటీస్ అండి. సో టైటాన్ సెక్యూరిటీస్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 4.52 ఉంది, విచ్ ఈజ్ 12.9 అనేది మనకి ఇండస్ట్రీ పీఈ కనిపిస్తుంది. సో స్టాక్ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ 74% ఉంది, డెట్ అనేది 0 ఉంది. స్టాక్ యొక్క
ప్రైస్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే 19.8 రూపీస్ వరకు వెళ్ళిన కంపెనీ. సో ప్రజెంట్ అయితే 17.9 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్లో అయితే మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. జూన్ 9న 10 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ ప్రజెంట్ 17 రూపీస్కి రావడం జరిగింది. సో కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. ఓవరాల్గా పీర్ కంపారిజన్తో చూసుకున్న జియోజిత్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా మనీ, ఐర్హండ్ క్యాపిటల్, ఎంకే గ్లోబల్ ఫైనాన్స్ ఇట్లాంటి అన్ని కంపెనీస్తో చూసుకున్నా కూడా లోయెస్ట్ పీఈ రేషియో ఉన్న కంపెనీ, డిస్కౌంటెడ్ ప్రైస్లో దొరుకుతూ ఉన్న కంపెనీ. సో నెట్ ప్రాఫిట్ అనేది 2.68 క్రోర్స్గా ఉంది. సో ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా కూడా అల్టిమేట్లీ మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ ఇయర్ ప్రాఫిట్స్ చూసుకున్నా కూడా మనకి నెట్ ప్రాఫిట్ అనేది అల్టిమేట్లీ ట్రైలింగ్ 12 మంత్స్లో 9.9 క్రోర్స్గా కనిపిస్తూ ఉంది. సో మనకి ఇది మార్చ్ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ ఇంకా పోస్ట్ చేయలేదు, డిసెంబర్ యొక్క రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో మార్చ్ యొక్క రిజల్ట్స్ బాగుంటాయా లేదా అనేది మనకి ట్రైలింగ్ 12 మంత్స్ని చూస్తే అర్థమవుతుంది అనమాట. సో 9.9 క్రోర్స్ని పోస్ట్ చేసింది కాబట్టి కమింగ్ ఎక్స్పెక్టేషన్స్ విల్ బి పాజిటివ్ అండి. సో ఓవరాల్గా డెట్ లేని కంపెనీ, చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. దీస్ ఆర్ ద 10 కంపెనీస్ అండి. సో 10 కంపెనీస్లో 10,000 అయితే ఈచ్ 1,000 ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం. మరి మంత్లీ 1,000 ఇన్వెస్ట్మెంట్ చేయమన్నారు కదా, అది ఎలా యాడ్ చేయాలి అంటే కనుక టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ అండి. మీరు ఎగ్జిట్ స్ట్రాటజీ చూసినట్టయితే దాంట్లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో టాప్ గెయినర్స్ ఏదైతే ఉందో ఆ స్టాక్లో 500 రూపీస్తో ఇన్వెస్ట్ చేయండి. వాట్ ఎవర్ ద అమౌంట్, మీరు మంత్లీ 10,000 సిప్ చేస్తా అన్నా కూడా ఇట్ ఈజ్ ఓకే అండి. బట్ పెన్నీ స్టాక్స్, సో ఇట్ ఈస్ రిస్కీ, దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈజ్ ఏ లిమిటెడ్ అమౌంట్ అండి. సో వాట్ ఎవర్ ద 50% విల్ బి గోయింగ్ టు ద టాప్ గెయినర్ అండ్ టాప్ లూజర్ అనమాట. టాప్ లూజర్లో నుంచి మళ్ళీ ఫాల్ అయింది అంటే కనుక వీ కెన్ లూజ్ ఆల్సో, బట్ వీ డోంట్ వాంట్ టు లూజ్ ఆల్ ద మనీ అండి. అందుకే ఎప్పుడైనా సరే ఫాలింగ్ నైఫ్స్లో హైయెస్ట్ అమౌంట్స్ని ఇన్వెస్ట్ చేయొద్దు. అందుకే దాంట్లో 50% చేస్తూ ఉన్నాం. ఏదైతే రేజింగ్ హార్స్ అయినా మన టాప్ గెయినర్ ఉంటుందో దాంట్లో కూడా 50% ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.